సూపర్ గా ఉంది. స్కై-ఫై థ్రిల్లర్ అసలు మామూలుగా లేదు సినిమా, వేరే లెవెల్. నిజంగా ఇండియాలో ఇలాంటి సినిమా అనేది రాదేమో, రాబోదు కూడా ఏమో. నిజంగా మంచి సినిమా అందించారు అసలు ఇండస్ట్రీ. చాలా రోజుల తర్వాత అంటే ఒక హీరోని చూపిస్తాం, లేదంటే ఒక జనరేషన్ గురించి చూపిస్తాం, లేకపోతే ఒక మంచి మెసేజ్ ఇస్తాం, కానీ ఇది మామూలుగా లేదు భయ్య. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడాల్సిందే, అసలు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాల్సిందే అనమాట. ఈ రోజు నిజంగా సొసైటీలో పొల్యూషన్ గురించి ఎలా ఉందంటే, బయట మంచి నీళ్లు దొరకలేదు, మంచి వాటర్, మంచి ఆక్సిజన్ దొరకలేదు, మంచి ఫుడ్ దొరకలేదు, మంచి మనుషులు లేరు, మొత్తం కల్తీ ఎక్కడ చూసుకున్నా. అలాంటి టైమింగ్ లో ఒక మంచి సినిమా సార్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్. అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, నిజంగా అనసూయ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సూపర్. నిజంగా ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు బీజం ఇట్లా ఉంది భయ్య, వేరే లెవెల్. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇంకో లెవెల్. నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ అయితే అసలు ఏంటా ట్విస్టులు కానీ అదంతా కూడా చాలా బాగుంది. అసలు నిజంగా ఒక అద్భుతమైన సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. సొసైటీలో ఇలాంటి సినిమాలు చాలా కావాలి. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది తీస్తారు. సూపర్ సార్, ప్రొడ్యూసింగ్ అయితే ఇద్దరు పోగొట్టేశారు. సూపర్, థ్యాంక్ యూ. సినిమా 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 అంటే ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే నేచర్ గురించి తీసుకోవడం. ఇంకోటి, ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్స్ కూడా సేమ్ సిమిలర్ బేసిస్ మీద జరుగుతున్నాయి. సో ఇలాంటివి గవర్నమెంట్ ముందుకు కావచ్చు, లేకపోతే జనాలు ముందుకు కావచ్చు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంకోటి, సినిమా గురించి మాట్లాడితే ఇందులో మెయిన్గా చెప్పాల్సిన క్యారెక్టరైజేషన్ జగపతి బాబు గారు. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు, చాలా రేర్గా ఉంటారు. బట్ ఆయన క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి సున్నితంగా ఉన్నప్పుడు అవతల వ్యక్తులు దాడి చేయడం ఎక్కువ ఉంటుంది. బట్ ఆయనకి దాడి చేయడం తెలుసు, దాడి నుంచి తప్పించుకోవడం తెలుసు. ఈ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి, ముగ్గురిని తీసుకొని ఆయన బాడీ పార్ట్స్ కూడా ఆలోచిస్తాయి అని చూపించడం చాలా, అంటే సైన్స్ ఫ్రిక్షన్గా కొత్తగా అనిపించింది నాకు చాలా. అంటే నేను దీని గురించి ఆలోచించాను. బేసిక్గా మామూలుగా బాడీ పార్ట్స్ చేంజ్ చేసి నార్మల్ పర్సన్ లాగే ఉంటారు అనే ఇది ఉంది. బట్ దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి క్రియేట్ చేసినందుకు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. చాలా ఇందులో దివి గారి యాక్టింగ్ కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఇంకా మిగతా 2 రోల్స్ చేసిన వాళ్ళు, ఆయన పెద్ద ఆయన బెంగళూరు కన్నడ యాక్టర్ ఆయన వశిష్ఠ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. మంచి సినిమాని తీసుకొచ్చారు. ఇలాగే నేచర్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకో 10 చెట్లు నాటడానికి హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇది గొప్ప నేచర్ మూవీ. సినిమా అయితే సైఫై థ్రిల్లర్. సినిమా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది మూవీలో. ఇది మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, మనం థియేటర్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉన్నాం భయ. థ్రిల్లింగ్ మూవీ. మధ్యలో లేచిపోవడానికి కూడా ఈ ఛాన్స్ లేదు ఈ మూవీకి అయితే. సినిమా అయితే టోటల్గా ఓవర్గా చాలా బాగుంది. జగపతి బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఈ మూవీలో. ఇది ఇన్ని రోజుల మూవీకి ఈ మూవీకి చాలా చాలా బాగుంది. ఇది గొప్ప నేచర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెట్లు నరికేది అన్ని చాలా చూస్తున్నాం మనం. కానీ ఈ సినిమాలో ఇలా చేస్తే వాటికి ఎంత వాల్యూ ఉన్నదో ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే నేచర్కి సంబంధించింది మొత్తం నేర్చుకోవచ్చు. చెట్లకి, వాటికి, పక్షులకు కూడా ఈ చెట్లు ఉంటేనే వాల్యూ ఉంటుంది. దానికి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమా చాలా బాగుంది. చాలా రాజేంద్ర గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. డైరెక్టర్ మురళీ మనోహర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంది. మూవీ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ఆయన నిజంగా సినిమా మూవీ చూసిన నాకైతే నిజంగా సినిమా మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఫస్ట్ ప్రకృతి గురించి చూడాలన్న సినిమాలో అయితే మామూలు కాన్సెప్ట్ కాదు. నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనమాట. సంపత్ నంది గారి డైరెక్షన్ అవ్వచ్చు, తన స్టోరీ అవ్వచ్చు, తన ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, కానీ అసలు మామూలుగా కాదు. నిజంగా ఒక్కొక్కటి కూడా అంటే చాలా మూవీస్ కొన్ని చాలా ఎక్సైట్మెంట్ గా వచ్చి చూస్తాము. కానీ ఈ సినిమాలో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలానే ఉన్నాం భయ్య. ఫైటింగ్స్ అయితే మామూలుగా లేవు. నిజంగా చెప్తున్నాం కదా, ఫైటింగ్స్ కి మనకు బోయపాటి గారి గుర్తొస్తారు. ఆ లెవెల్లో ఫైటింగ్స్ ఉన్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి, వేరే లెవెల్ ఉన్నాయి. అనసూయ గారికి అయితే నిజంగా ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అంటే మనకు రంగమ్మత్త అనే క్యారెక్టర్ ఎలా అయితే అందరికి గుర్తుందో, అనసూయ గారి క్యారెక్టర్ కూడా అలానే గుర్తుండిపోతుంది అనమాట. అంత బాగుంది. ఇంకోటి జగపతి బాబు గారండి, మామూలుగా కాదు. అంటే ఈ సినిమాలో హీరోయిన్ విలన్ ఇలా ఎవ్వరు లేరండి. ప్రకృతి ఒకటే హీరో, ప్రకృతి విలన్. సో నిజంగా చెప్తున్నా కదా, సినిమా చూసి నాకైతే చెట్లు నాటాలనేది అనిపించింది. సో సినిమా మూవీ మీరు అందరు థియేటర్ లో చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా. ఇప్పుడే సినిమా మూవీ చూసిన, అసలు ఒక మంచి సైఫై థ్రిల్లర్ అన్న మూవీ మాత్రం
అంటే ఇలాంటి సినిమా మన టాలీవుడ్ లో బాలీవుడ్ లో కాదు, ఇండియన్ ఫిలిం హిస్టరీలో రాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత మంచి సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఏదో ఒక మూవీ చూస్తున్నప్పుడు మనకు ఎక్కడో ఒక దగ్గర కొన్ని చోట్ల హై సీన్స్ ఉంటాయి, కానీ సినిమా మొత్తం చాలా ఎక్సైటెడ్ ఉంటాయన్న. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న అంటే ఎంత గ్రాండ్ గా తీసారంటే మనకందరికి ఎంత నచ్చుతుంది అన్న. ప్రకృతిని చూపించే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది అన్న. అండ్ మన అనసూయ గారన్న, ఆమె అందం గురించి మనకు తెలుసు, ఆమె అభినయం గురించి మనకు తెలుసు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుందన్న దీంట్లో అసలు మాస్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం రంగస్థలంలో చూసిన రంగం మొత్తకన్నీ మించిపోయిందన్న, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఇంకా వేరే మెయిన్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు, ఆ రేంజ్ లో ఉంది డైరెక్షన్ మాత్రం. స్క్రీన్ ప్లే కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టాను బీజిఎం మాత్రం. అంటే అంత ఇంపాక్ట్ చూపించింది, ప్రతి ఒక్క సీన్ కి అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి అన్న. సో చాలా బాగా. ఇలాంటి సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం మన కర్మగిరి అంటారు కదా, ఆ రేంజ్. అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంత మంచి అవుట్పుట్ తీయాలంటే, అంటే ఇలాంటి కథల్ని మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయాలి అండ్ దానికి అనుకున్నంత బడ్జెట్ పెట్టి తీయాలంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి సార్. అంటే మీరు అనుకుంటేనే ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి కథ అనేది వస్తుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇలాంటి మంచి కథ అందించినందుకు. సార్ ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ లో రాలేదు, బాలీవుడ్ లో రాలేదు, ఇండియన్ సినిమాలోనే ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. ఒకటే చెప్తున్నా, వృక్షో రక్షతి రక్షిత అండ్ సినిమో రక్షతి రక్షిత. అంటే మాలాంటి వాళ్ళకు సినిమా అంటే పిచ్చి, అండ్ ప్రకృతి పిచ్చోళ్ళకు ప్రకృతి అంటే పిచ్చి అన్నట్టు. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ హిట్ అయితే కొట్టిస్తాను. సో నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంత గట్టి ఖర్చు చేశారు కదా, దయచేసి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులకి ఈ సినిమా వాళ్ళ వరకు ఎలక్టెడ్ చేస్తారని నా ఒక ప్రేక్షకుడిగా నేను కోరుకుంటున్నాను. సో అదొక్క హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. 100% అండి, 100%. వాళ్ళ ముఖ్యమంత్రులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. నేను దాని మీద మన దేశ ప్రధాని కూడా ఏక్ పౌదా మాకే నామ్ అని ఆయన కూడా ఒక నినాదంతో మొన్ననే స్టార్ట్ చేశారు. అంటే అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని. మేము అనుకోకుండా ఇదే టైంలో వచ్చాము. నేను మీకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇంత మంచి సినిమాను మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా చూడాలి. స్కూళ్ళలో కూడా కొన్ని షోస్ చేసుకొని చెప్పాలి, ఎందుకంటే ఇది మనకు కావాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. థ్యాంక్ యూ సార్. ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆడియన్స్ తో చూసినప్పుడు వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఇంత మంచి సినిమా తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇంత మంచిది చేశారని చెప్పేసి వాళ్ళందరూ ఆనందంగా చెప్పినందుకు నాకు ఇంకా ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. సో సినిమా విషయానికి వస్తే ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కెమెరా వర్క్ అయితే మాత్రం అందరూ కొట్టేసాడండి. సింగిల్ టేక్ 5-6 సెకండ్స్ ఆ టేక్ ఎంత పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటో తెలియదు, కానీ స్టోరీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. నిజంగా చెప్పాలంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి మనకి స్టోరీ రివీల్ అవుతుంది. సో ఎక్కువ చెప్పను, ఒకటి బాగా ముగ్గురు తీర్చుకుంటారు. సో అనసూయ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో సినిమా విషయానికి వస్తే ప్రకృతి కోసం కానీ, సో ఆక్సిజన్ లెవెల్స్ కానీ, అంటే ఎంతమందికి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి సినిమా ద్వారా చూపించారు. సో సినిమాలో నాకు ఏం నచ్చిందంటే, జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ తక్కువ సేపు డ్యూరేషన్ ఉన్నా కూడా సో ఆయన పాత్రకి నిజంగా చాలా డెప్త్ ఉందనమాట. సో అనసూయ గారు కానీ ఒక ముగ్గురు క్యారెక్టర్లు, పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూస్తున్నప్పుడు అయితే కూడా మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక క్రైమ్ సినిమా చూసినట్టు అనిపించింది నాకు చెప్పాలంటే. సో సినిమా చాలా బాగుంది. ఒక్కసారి వస్తే మీకు ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ అన్ని కూడా మనకి మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. సో దాని తగ్గట్టుగా బీజిఎం కూడా చాలా బాగా దానికి కావాల్సిన అవుట్పుట్ అంతా కూడా ఇచ్చారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక్కసారిగా 2 సార్లు చెప్తున్నా, కెమెరా వర్క్ అయితే మాత్రం అందరూ కొట్టేసాడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఎందుకంటే టెక్నికల్ గా ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమా రంగంలో బాగా తెలిసినోడికి అర్థమవుతుంది అనమాట. ఒక సీన్ ని వేరే సినిమాలకి అయితే 10 షాట్లు కొడతారు, కానీ ఒకే సీన్ ని అసలు ఒక షాట్ లాగా కొట్టేసారంటే నిజంగా ఆర్టిస్టులు నిజంగా చాలా బాగా చేశారు. ఎందుకంటే అంతసేపు రన్నింగ్ లో డైలాగులు చెప్పుకోవాలంటే గుర్తు పెట్టుకోవాలి, ఎంత ప్రాసెస్ ఉంటది. కానీ సినిమా చూసి చాలా ఈజీగా చెప్పేస్తాడు, ఎడా బాగాలేదే బాగుందని 2 ముక్కలు చెప్పేస్తాడు, కానీ తీసేవాడు చాలా కష్టం. ఓవరాల్ గా నేను చెప్తున్నా, కిరాక్ ఉంది సినిమా అయితే, చాలా బాగా నచ్చింది అన్న. ఇప్పుడే చూసారు సింబా మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఈ రోజులో వచ్చే ది బెస్ట్ సినిమా అనమాట. చాలా
థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. ఏ సినిమా అయినా మధ్యలోంచి థ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచే థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ కానీ అనసూయ కానీ జగపతి బాబు గారు కానీ మిగిలిన అన్ని క్యారెక్టర్లు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్న. ఒక మంచి నేచర్ గురించి వచ్చిన ఒక ది బెస్ట్ మూవీ ఏదైతే అది ఇదేనమాట. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టేకింగ్ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. నిజంగా ఆ ఫైట్స్ అయితే అనసూయ గారు ఫైట్ చేస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడటానికి. ఆ ఇంటర్వెల్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ క్లైమాక్స్ సైన్స్ కూడా చాలా సహకరించింది అనమాట సినిమాకి. అంత బాగుంది, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మూవీ చూసాం, నిజంగా అంటే చాలా బాగా తీశారు. మురళీ గారి డైరెక్షన్ నిజంగా చాలా అంటే చాలా ప్లెజెంట్గా స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక సైన్స్ గురించే కానీ ఒక నేచర్ గురించే కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మూవీని ఖచ్చితంగా ప్రతి కాలేజ్లోనూ ప్రతి స్కూల్స్లోనూ స్క్రీన్స్ వేసి స్పెషల్ ప్రోగ్రామ్స్ కింద పెట్టి మరీ చూపించాలి. ఎందుకనంటే పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయ్యేది లెసన్స్కి కన్నా ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే దాన్ని బట్టే. ఇప్పుడు ప్రజెంట్ అంతా లవ్ స్టోరీస్ 90s స్టోరీస్ ఇవే వస్తున్నాయి, కానీ ఇలా నేచర్ గురించి ఎవరు తీయట్లేదు, సైన్స్ గురించి ఎవరు తీయట్లేదు. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది. ఇట్లాంటి మూవీస్ ఇంకా ముందు రావాలి. జగపతి బాబు గారు ఎప్పుడు నుంచి ఉన్నా సరే ఇప్పటికీ ఇంకా స్కిల్స్ పెరుగుతూ ఉన్నాయి, కానీ యాక్టింగ్ స్కిల్స్ ఏమాత్రం తగ్గలేదు. అనసూయ గారి యాక్టింగే కానీ దివ్య గారి పర్ఫార్మెన్సే కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రాజేంద్ర గారు అంట నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగుంది, అన్ని బాగుంది. అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడాలి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సినిమా మూవీ చూసాను. చాలా బాగుంది. సైకిల్ మూవీ థ్రిల్లర్, ఇది ఎక్సలెంట్ ఉంది మూవీ. అంటే నేచర్ గురించి మూవీలో చూపించారు. యాక్చువల్లీ చెప్పాలంటే థ్రిల్లర్లో చాలా ఉంటాయి, కానీ బట్ ఇది ఇందులో మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్. అండ్ 3 క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్సలెంట్ రోల్స్ చాలా బాగా చేశారు. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్ మూవీ, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఒక్కొక్క క్లైమాక్స్కి ఈ అబ్బాయి అయితే పోయిందండి. ఫైట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తాను. చాలా బాగుంది మూవీ. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు ఈ మూవీ మాత్రం. అండ్ నేచర్ గురించి చాలా చెప్పారు. ఇప్పుడు నార్మల్ లవ్ స్టోరీస్, హారర్ మూవీ ఇవన్నీ తీస్తున్నారు, బట్ నేచర్ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. బట్ ఈ మూవీలో మాత్రం నేచర్ గురించి చెప్పారు. ఈ మూవీలో డోంట్ మిస్ ఇట్. హాయ్ అండి, సింబా మూవీ ఎక్సలెంట్ మూవీ. నిజంగా ఒక జనతా గ్యారేజ్ చెట్ల గురించి కానీ, ఇప్పుడు పిల్లలు చాలా మంది పాఠాలు చెప్తారు, మొక్కలు పెంచండి, మొక్కలు నాటండి, అలాగా చెప్పుకుంటూ వస్తున్నాం. చూసి సూపర్ ఎక్సలెంట్ మూవీ. చెప్పడానికి విలన్స్ మీరేనండి. అంటే ఏంటనుకుంటున్నారు విలన్స్ మీరేని? మొక్కలు పెంచకపోతే విలన్స్ మీరే అవుతారు ఖచ్చితంగా. సింబా మూవీ చూస్తే ప్రతి తోటలో నిజంగా ఎక్కడ చూసినా పెద్ద ఇల్లు కడుతున్నారు, కానీ మొక్కలు లేవు. మందు, సిగరెట్లు అవన్నీ మీరే బయట పొల్యూషన్ చేస్తుంది. మొత్తం 65% పొల్యూషన్ అయిపోయిందని నిజంగా సినిమా చూస్తే కానీ మాకు అర్థం కాలేదు స్టోరీ. నిజంగా ఈజ్ ద డైరెక్టర్, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. నిజంగా ఇప్పుడు అన్ని కిస్సింగ్ సినిమాలు, ఆ సినిమాలు, తొక్కల సినిమాలు అన్నీ జరుగుతున్నాయి, కానీ ఇలాంటి సినిమా చూడండి మార్పు వస్తుంది మీలో. ప్లీజ్ ఈ శుక్రవారం సూపర్ సినిమా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సినిమా చూస్తున్నారు. మీరు కూడా మంచి ఫీల్ అవుతారు. గుడ్ భయ్య, ఇప్పుడే సినిమా చూసింది భయ్య. సినిమా విషయానికి వస్తే సినిమా మొత్తానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ మన సమాజంలో చాలా వరకు ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మెయిన్ పర్యావరణం గురించి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ పర్యావరణం గురించి, హెల్త్ ఇష్యూ గురించి చక్కగా చెప్పినటువంటి సినిమా ఇదండి. సినిమా విషయానికి వస్తే తర్వాత అనసూయ భరద్వాజ్ గారు అయితేనేమి, జగపతి బాబు అయితేనేమి, తర్వాత గౌతమి గారు అయితేనేమి, తర్వాత మన ఆర్టిస్టులు ఇంకా పోలీస్ కంటెస్టేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ గారు చేసినటువంటి మన మనోహర్ గారు చాలా బాగా తీశారు చక్కగా. తర్వాత ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఒక్క సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. నెక్స్ట్ విషయం చెబితే స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. స్టోరీ పరంగా కూడా చాలా చక్కగా ఉంది. ఈ సినిమాను ప్రతి ఒక్క ఆడియన్స్, పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చక్కగా చూడాలి. నేచర్లో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపేదానికి మన జగపతి గారు చేసే కృషి, దాని పర్యావరణాన్ని కాపాడే తత్వానికి అతను చనిపోయినా కూడా ఒక ఆర్గన్స్ ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు జనాలకి.
మంచి స్టోరీని మంచి కంటెంట్ తీసుకొచ్చారు భయ్య. డైరెక్టర్ గారు చాలా బాగా ఇచ్చారు. ప్రొడక్షన్ వాళ్ళు ఎక్కడ తగ్గకుండా మంచి కంటెంట్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. గో అండ్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సింబా మూవీ చూసాను. ఒక సూపర్ సైఫై థ్రిల్లర్ మూవీ అయితే చాలా బాగుంది. మూవీ కొన్ని మూవీస్ అయితే మనకి కొన్ని సీన్లోనే బాగా ఒక ఇదిగా అనిపిస్తాయి. ఈ సినిమా అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. జగపతి బాబు గారు అయితే చాలా హాట్ ఉన్నారు, సూపర్గా యాక్ట్ చేశారు. అనసూయ గారి ఫైట్స్ కానీ యాక్షన్ కానీ బ్యూటిఫుల్గా చాలా బాగున్నారు. దివి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే హీరో వశిష్ఠ కానీ సైడ్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా చేశారు. కబీర్ సింగ్ విలనిజం బాగుంది, చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎరగదీసేశారు రాజేంద్ర గారు. అలాగే డైరెక్టర్ మురళీ మనోహర్ గారు డైరెక్షన్ చాలా బాగా చూపించారు. చెట్ల గురించి, నేచర్ గురించి చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూడాలి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా చరిత్రలో ఇలాంటి మూవీ అయితే ఇంతవరకు రాలేదు. థియేటర్కి వచ్చి చూడండి. చాలా 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 మెసేజ్ఫుల్గా ఉంది సినిమా అయితే. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, ఈ రోజు అయితే ఒక మంచి సినిమా చూసిన. రీసెంట్ వచ్చిన నేను ఒక 1 month లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. లవ్ స్టోరీ, హర్రర్ అని అదైనా వస్తున్నాయి. బట్ మనకు న్యాచురల్టీగా మనం ఇప్పుడు రీసెంట్గా మనం ఒక కల్కి మూవీ చూసినాం. సో అక్కడ ఏంటంటే పైన ఆక్సిజన్ దొరకదు. సో ఫ్యూచర్లో కూడా మనకు అందాయి ఉంటుంది. ఎందుకంటే చెట్లు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో అయితే ఫైట్స్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అంటే ఎక్కడ బోర్ అనిపోయింది, ఇది ఎందుకు తీసిరా అనే సీన్ లేదు. చాలా బాగుంది ఈ సినిమా అయితే. ప్రతి ఒక్కళ్ళు కాలేజీలో కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అండ్ మీరు 10 మందికి షేర్ చేయాలి. ఇది మన సినిమా కాదు, మన అందరికీ ఉపయోగపడే ఒక మంచి మెసేజ్. సో ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరాలి. అక్కడ ఏపీ కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఈ సినిమాని వాళ్ళే ముందుండి నడిపాలి. ఎందుకంటే మన అందరికీ ఇది నచ్చేది, ఖచ్చితంగా ఇది అవసరం. ఏదో మన లవ్ స్టోరీ అని అమ్మాయిలు మడబడం అట్లాంటి సినిమా కాదు ఇది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ముసలి కూడా చూడాల్సిన మూవీ ఖచ్చితంగా. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూసి ఒక 10 మందికి షేర్ చేస్తే మీరు కూడా మన దేశంలో మనకు జరగాల్సిన ఒక మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేసినట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరైతే ఎక్కడ డిసప్పాయింట్ గారు, ఒక మంచి గుడ్ ఫిలిం చూసామనే ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు. మీకు కూడా ఎంతో కొంత మోటివేషన్ అయితే అవుతుంది. అవును కదా అని నిజం. అంటే సైన్స్ని ఇది న్యాచురల్ రెండు కలిపి చేశారు. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రీమియర్ షో ఇప్పుడే చూడడం జరిగింది. నాకు తెలిసి ఈ రీసెంట్ 1 monthలో ఇప్పుడు చూసిన ప్రీమియర్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకు సింహా మూవీ ఈ వారంలో 3 ప్రీమియర్ మూవీ చూసి ఉంటా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది ఆ మూవీ. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి మూవీ రాలేదని అనుకుంటున్నాను. నేనైతే నిజంగా రాలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మనకు మెయిన్ ఏంటంటే దీంట్లో మనకు ఆక్సిజన్ గురించి కానీ, చెట్లు నాటడం గురించి కానీ, ప్లస్ మన అనసూయ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనకు ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఒకటి ఫైట్, అది ఒక్కరిని పట్టుకొని ముగ్గురు కొడతారు. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనకు సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక ఫైట్ ఉంటుంది, మంచి కామెడీ కూడా ఉంటుంది, కామెడీ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ చాలా బాగున్నది భయ్య. మూవీ మాత్రం ఓవరాల్ గా ఈ వీక్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ నెక్స్ట్ లెవెల్ మూవీ భయ్య, అందరూ వచ్చి వాచ్ చేయండి. సినిమా మూవీ చూసానన్న, మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. నేచర్ గురించి చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న జనరేషన్ లో నేచర్ గురించి కంపల్సరీ ప్రతి ఒక్కరు మొక్కలు నాటితే మనకు ఆక్సిజన్ వస్తుంటుంది. అది మూవీలో బాగా రివీల్ చేశారు. జగపతి బాబు గారు బాగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఒక చెట్ల గురించి కానీ మొత్తం బాగా గుడ్ మెసేజ్ ఇచ్చారు. అనసూయ క్యారెక్టర్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, మాస్ సీన్స్ కానీ మంచి యాక్షన్ చూపించారు. ప్రతి ఒక్కరు చిన్న పెద్దగా మొత్తం అందరూ కూడా కంపల్సరీ మూవీ చూడాల్సింది. కంపల్సరీ చూడండి సింబా మూవీ. డోంట్ మిస్ ఇట్. థియేటర్ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్ కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. డైరెక్టర్ గారు కంపల్సరీ మంచి కంటెంట్తో, కొత్త కంటెంట్తో వచ్చారు. ఒక బ్రైట్ సెల్లర్ గురించి మూవీ కంటెంట్ అంతా, స్టోరీ అంతా నడుస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ. సింబా మూవీ కంపల్సరీ వెళ్ళి చూడండి. వృక్షో రక్షణ రక్షిత నిజంగా వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను అంటే సినిమాకి మంచి స్టోరీ ఉంది. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. నిజంగా అంటే చెట్టును కాపాడాలనే విషయం పైన చాలా బాగా. నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు ఒక చెట్టు అంటే చెట్టును కాపాడే విషయంలో నిజంగా చాలా బాగుంటారా అని చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత
సినిమాలో ఎవరు కూడా అనసూయని ఆంటీ అన్నారు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆడపులి అంటారు అన్న. అంత బాగుంది నిజంగా. అనసూయ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటుంది నిజంగా. అంటే కొన్ని సీన్స్ ఫైట్ సీన్స్ ఉంటాయి అన్న, నిజంగా వేరే లెవెల్. బాలబాబు అన్న ఫీలింగ్ వస్తుంటుంది అన్న. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా, నిజంగా ఒక్కరే ముగ్గురు కొడతారు, వేరే లెవెల్. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో మన జయబాబు ఎంట్రీ అవుతాడు, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. నాకైతే సినిమా చూసినంత చింతపండు రసం బ్యాగ్ మ్యూజిక్ అసలు ఏం గుద్దిన బాగా నిజంగా చాలా అంటే పురే అయిపోతుంది, అంత బాగా అనిపిస్తుంది అన్నమాట. సినిమాలో స్టోరీ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, ఇంటర్వెల్ సీన్ నిజంగా కూత అనిపిస్తుంది. ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అంటే మన చిన్నపిల్లలకు ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎట్లయితే మన స్కూల్లో ఉంటుందో నిజంగా దాన్ని క్లియర్ కట్ సినిమాలు చూపించడం చాలా బాగుంటుంది. ఈ రోజు కరెంట్ టైంలో కూడా ఆక్సిజన్ ఉన్న స్థితిలో నిజంగా ఒక క్లియర్ కట్ మూవీ నిజంగా చెట్లు వాళ్ళు ఏదో ఎలా బాగుంటుందో చాలా బాగుంటుంది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా డైరెక్ట్ హ్యాట్స్ చెప్పాలి, చాలా బాగుంది. హాయ్ భయ్య, ఇప్పుడే సినిమా సూత్రం అయితే జరిగింది. నిజంగా మనకి ఇప్పుడు కావాల్సిన జనరేషన్ ఎలా అయితే ఉందో, అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెట్లు చూస్తాం. ఒక 10-20 సంవత్సరాల తర్వాత మన ఊర్లకు వెళ్ళినప్పుడు ఆ చెట్లు ఉండవు, అంతా ఖాళీ ప్లేస్, బిల్డింగ్లు కట్టేస్తారు, అంతా పొల్యూషన్ దుమ్ము. కానీ చెట్లు మన చుట్టూ ఉండాలి, అంతా గ్రీనరీగా ఉండాలి అన్న సినిమా చూపించారు భయ్య. నిజంగా ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా లవ్కి సంబంధించిన ఫైట్లు ఇలాంటివే, కానీ నిజంగా సీనరీకి సంబంధించిన మంచి సినిమా అయితే తీశారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి.